నేడు కవలల దినోత్సవం. ఒకే కాన్పులో ఇద్దరు లేదా పైన పుట్టిన పిల్లలను కవల పిల్లలు అంటారు. కవల పిల్లలను చూడగానే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఒకే రూపంతో ఇద్దరు అపురూపంగా కనిపిస్తూ ఉంటారు. ఇక వీరి మాట, రూపు, హావభావాలు, మనోభావాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఒకే కాన్పులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది జన్మిస్తే వారిని కవలలు అంటారు. చాలామంది ఇద్దరికి జన్మనిస్తారు. కానీ అరుదుగా ఇద్దరు మాత్రమే కాకుండా ముగ్గురో నలుగురో కూడా కవలలుగా జన్మించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఫిబ్రవరి 22ను జాతీయ కవలల దినోత్సవంగా జరుపుకుంటారు. దానిని పురస్కరించుకుని కొత్తపేటకు చెందిన గుబ్బల మూర్తి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మూర్తి ఝాన్సీ దంపతులకు వర్షిని, వర్ధిని కవలలుగా జన్మించారు. కవలల దినోత్సవాన్ని వారు ప్రత్యేకంగా భావించి ఆనందంగా జరుపుకుంటున్నారు. వర్షిని, వర్ధిని ఒకే రూపంలో ఉండటమే కాదు, ఒకే రకమైన హావభావాలను కలిగి ఉంటున్నారని అన్నారు. ఇద్దరికీ ఒకేసారి ఆకలి, అనారోగ్యం కూడా వస్తూ ఉంటాయని తల్లిదండ్రులు తెలియజేశారు. ఒకరికి జ్వరం వస్తే మరొకరికి కూడా వెంటనే జ్వరం వస్తుందని అన్నారు. చదువులలోనూ రాణించి వారి ప్రతిభ కనబరుస్తూ వస్తున్నారు. 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ శ్రేణులలో ఉత్తీర్ణులై ప్రస్తుతం షిరిడి సాయి విద్యాలయం ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించి భవిష్యత్తులో మంచి ప్రయోజకులు కావాలని ఆశిస్తూ కవలులందరికీ కవలల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియమైన మొదలైన వలన దానా